వెల్కమ్ టు హర్ప్రియాస్ మీడియా. తెలంగాణలో ఎన్నికల హడావిడి ముగిశాక ఆంధ్రాలో ఎన్నికల హడావిడి స్టార్ట్ అయింది. ఇక అక్కడ అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ మళ్ళీ ఎలాగైనా గెలవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. అలాగే ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ పార్టీ ఈసారి వైఎస్ఆర్ పార్టీని ఎలాగైనా ఓడించాలనే కసితో ఉన్నారు. ఇక టీడీపీ పార్టీ జనసేనతో పొత్తు పెట్టుకున్న సంగతి మనకు తెలిసిందే. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ తో పాటు జనసేనలో పవన్ అన్నయ్య నాగబాబు కూడా యాక్టివ్ అయ్యారు. ఎన్నికలు రాబోతున్న తరుణంలో ఆయన కూడా సభలు సమావేశాలు అంటూ తిరుగుతున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో ఏదైనా పార్టీ అధికారంలోనికి రావడానికి 88 సీట్లు చాలు. ఇక టీడీపీకే 120 సీట్లు వస్తే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ని చంద్రబాబు పక్కన పెడతారు. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావలసిన సీట్లు తమ దగ్గర లేకుండా టీడీపీ పార్టీ తమ పార్టీపై ఆధారపడాలని పవన్ కళ్యాణ్ చూస్తున్నారు. తమ పార్టీ సీట్లను ఆశించి తాము గెలిచిన సీట్లు వారికి ఇస్తేనే ప్రభుత్వం ఏర్పాటు చేసేలా టీడీపీ పార్టీ ఉండాలని పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారు. కానీ ఇలాంటి తరుణంలో నాగబాబు 150 సీట్లు టీడీపీ జనసేన కూటమి గెలుస్తుంది అని చెప్పి అందరినీ షాక్కి గురి చేశారు. ఇక ఈ విషయంలో నాగబాబు చెప్పినట్లే 150 సీట్లు జనసేన టీడీపీ కూటమి గనుక గెలిస్తే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ బతుకు బస్టాండ్ అని, పవన్ ని చంద్రబాబు పక్కన పెట్టడం ఖాయమని, అప్పుడు పవన్ పరిస్థితి ఏంటి అంటూ కొంతమంది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి చూడాలి ఈ విషయంలో నాగబాబు చెప్పిన జోస్యం ఎంతవరకు నిజమవుతుందో.